నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గోధుమ సహా 6 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న ముఖ్యమంత్రి ఒకేసారి 6 కొత్త పాలసీలు తీసుకొచ్చామన్న చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అప్రమత్తమైన అధికారులు రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న నారా చంద్రబాబు నాయుడు పాకిస్తాన్ ప్రధానితో భారత విదేశాంగ మంత్రి భేటీ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్న డాక్టర్ ఎస్ జయశంకర్ వార్తల్లోని వివరాలు గోధుమతో సహా 6 పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అంశాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డిఏ పెంపును కేబినెట్ ఆమోదించింది. అలాగే రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పీఎం అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్కు 35,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. రబీ పంట సీజన్ కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు 24,475 కోట్ల రూపాయలు సబ్సిడీకి పచ్చజెండా ఊపింది. 2025-26 మార్కెటింగ్ సీజన్ కు గాను రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. जैसा आपने देखा खरीफ में वैसे ही रबी में भी एक जबरदस्त बड़ी बढ़ोतरी की गई है. वीट है, गेहूं के लिए 150 रुपए बढ़ाया गया है. बार्ले यानी जौ के लिए 130 रुपए बढ़ाया गया है. ग्राम यानी चने के लिए 210 रुपए बढ़ाया गया है. मसूर के लिए 275 रुपीस बढ़ाया गया है और सरसों के लिए 300 रुपए की बढ़ोतरी की गई है और सैफ्लावर यानी कुसुम उसके लिए 140 रुपीस की बढ़ोतरी की गई है. 2004 और 2014 के जो 10 साल थे उसमें 7,41,000 करोड़ रुपीस परचेज किया गया था एमएसपी पे और 2014 से 2024 का जो 10 साल का पीरियड है कॉरेस्पॉन्डिंग पीरियड है जो इन दैट पीरियड एमएसपी पर 20,64,000 करोड़ रुपए की वैल्यू का क्रॉप खरीदा गया है. कैबिनेट ने डीए और पेंशनर्स के लिए डीएनएस रिलीफ इसको 3% बढ़ाया है और टोटल 9,448 करोड़ एनुअली 9,448 करोड़ एनुअली हमारे सेंट्रल गवर्नमेंट के एम्प्लॉयज के 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకెడుతున్నామన్నారు. ఒకేసారి 6 కొత్త పాలసీలు తీసుకొచ్చామన్నారు. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలు తీసుకొచ్చామని, పర్యాటక, ఐటీ, వర్చువల్ వర్కింగ్ పాలసీలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో ముందుకెడుతున్నామన్నారు. ఉద్యోగం చేసే స్థాయి నుంచి రాష్ట్ర యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తాయని పేర్కొన్నారు. 6 పాలసీలు తీసుకొస్తున్నాం. ఈ 6 పబ్లిక్ పాలసీస్ కూడా ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఈ 6లో మీరు చూస్తే ఒకటి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఈ 6 పాలసీలు కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇంకా కొన్ని పాలసీలు మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవి కూడా తొందరలో వస్తాయి అనే నినాదంతో ముందుకు పోబోతున్నారు.
అంటే ఒకప్పుడు మనం అనేవాళ్ళం థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అని. ఇప్పుడు థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా నౌ నాలెడ్జ్ ఎకానమీలో. ప్రపంచానికి సర్వీసెస్ అందించి నాలెడ్జ్ ఎకానమీలో తద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా డబ్బులు సంపాదించే మార్గం వచ్చేసింది, either నేషనలీ ఆర్ గ్లోబలీ. అందుకే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్, దిస్ ఇస్ ది స్లోగన్. ఒక పక్కన జాబ్ క్రియేట్ చేయడం, జాబ్ ఫస్ట్, థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని. జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్గా ఉండాలని. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలోని పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడటం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం చెన్నైకి 320 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 350 కిలోమీటర్లు, నెల్లూరుకి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని అమరావతిలో వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు చోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని 4, నెల్లూరు జిల్లాలో 6, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన 61,756 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే సహాయక చర్యల కోసం ₹1 కోటి చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ఎస్ కరుణసాగర్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నిన్నటి రోజున దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడినటువంటి అల్పపీడనం నిన్న సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారింది. దాని ఫలితంగా నిన్నటి రోజున మనకు రాష్ట్రంలో విస్తారమైనటువంటి వర్షాలు రావడం జరిగింది. మరి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో మనకు చాలా చోట్ల వర్షపాతం నమోదు కాగా గరిష్టంగా నెల్లూరు జిల్లాలోని కావలిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అలాగే రాయలసీమలో అనేక చోట్ల విస్తారమైనటువంటి వర్షాలు రాగా మనకు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు చూసినట్లయితే వాయుగుండం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం ఈరోజు ఉదయం 8:30 గంటలకి చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశలో 320 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పుదుచ్చేరికి తూర్పు ఈశాన్య దిశలో 350 కిలోమీటర్ల దూరంలోను, నెల్లూరుకి నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు ఉదయం అనగా 17వ తేదీ మార్నింగ్కి మనకు ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ ప్రాంతాలైనటువంటి రామరామిగా, నెల్లూరు అలాగే చెన్నై మధ్యలో మనకు తీరం దాటే అవకాశం ఉంది.
వీటి ఫలితంగా ఈరోజు రేపు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు చూసినట్లయితే ఈరోజు మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు అనేక చోట్ల, అలాగే వాటితో పాటుగా 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు మనకు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో రావడానికి అవకాశం ఉంది. మరి ప్రధానంగా చూసినట్లయితే మనకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మనకు అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పక్కన ఉన్నటువంటి ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల, బాపట్ల జిల్లాలలో మనకు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల రావడానికి ఈరోజు అవకాశం ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పరిస్థితులపై ఆర్టీజీఎస్లో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్ కుమార్ ఆర్టీజీఎస్లో చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వర్షాలు అధికంగా కురిసే సూచనలున్నట్టు గుర్తించిన జిల్లాలో మొత్తం 4,845 సర్వేలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అక్కడ పరిస్థితిని ఆర్టీజీఎస్ నుంచి ప్రత్యక్షంగా సమీక్షిస్తున్న తీరును పరిశీలించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఆర్టీజీఎస్ సిబ్బంది తెలుసుకుంటున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా సిబ్బంది వాటిని తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చూడాలని ఆదేశించారు. బాధితులకు ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని తక్షణం పరిష్కరించేలా చేయాలని సూచించారు. గంటకు వాతావరణం, వర్షాల పరిస్థితులపై ఆర్టీజీఎస్ నివేదికలు రూపొందించాలన్నారు. అమరావతి డ్రోన్ సమిట్ కు ఔత్సాహికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. డ్రోన్ హ్యాక్థాన్ కు యువత భారీ స్థాయిలో పోటీ పడుతున్నారు. ఇప్పటికే 400 మంది పోటీకు నమోదు. ఔత్సాహికుల సౌలభ్యం కోసం మరో 2 రోజుల గడువు పెంచారు. 17 వరకు హ్యాక్థాన్ పోటీకి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ కె దినేష్ కుమార్ తెలిపారు. నగదు బహుమతి కూడా పెంచామని వెల్లడించారు. హ్యాక్థాన్ పోటీకి అమరావతి డ్రోన్ సమిట్.com వెబ్సైట్ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని దినేష్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గిద్దలూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోనికి నీరు చేరింది. పట్టణంలోని వివేకానంద కాలనీలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. స్థానిక శాసనసభ్యులు ఎం అశోక్ రెడ్డి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలోకి వచ్చింది వర్షపు నీరు కాదని డ్రైనేజీ నీరు అని, దీనిని వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సగిలేరు వాగును ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం పెరిగిపోతే రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అల్పపీడన ద్రోణితో ఇవాళ వర్షాలు పడడం జరుగుతూ ఉంది. రాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం పడటం మూలాన వివేకానంద కాలనీలో కొన్ని ఇళ్లలోకి కొంత నీళ్లు కూడా రావడం జరిగింది. వెంటనే మా విషయం దృష్టికి వచ్చిన వెంటనే ఇక్కడికి నేను రావడం, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు కలిగాయి, ఆ ఇబ్బందుల కోసం ఎట్లా మనం దాన్ని ఇచ్చేయాలని చెప్పి వెంటనే వాళ్ళు ప్రతిస్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది వరద నీళ్లు కాదు, ఇక్కడ ఉన్నది ఈ డ్రైనేజ్ వాటర్ అనేటువంటిది. వాళ్ళు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో 2 రోజుల్లో 5గురు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిన్న ఒక్కరోజే 4 మృతి చెందారన్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఇక అన్నమయ్య జిల్లా కదిరినాథుని కోటలోని అటవీ ప్రాంతంలో అభయాంజనేయ స్వామి ఆలయంపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి ఖండించారు. దుండగుల దాడిలో ఆలయానికి నష్టం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వార్తల్లో స్వల్ప విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది.
ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే, ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో, IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. 16వ ఈసా ఫౌండేషన్ గ్రామోత్సవం వేడుకలకు సంబంధించిన గోడ పత్రికను సచివాలయంలోని రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసా ఫౌండేషన్ గ్రామోత్సవం ప్రత్యేక క్రీడా వేడుకను నిర్వహించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆటలు ఆడటం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, వ్యసనాలు, అనారోగ్యకరమైన జీవన శైలి నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావడానికి సహాయపడుతుందని, కలిసి ఆటలు ఆడేటప్పుడు అందరూ తమ గుర్తింపులను వదిలి ఆటలో లీనమవుతారని, సామాజిక అవధులను దాటి అందరినీ ఒక్కటి చేసి సమాజంలో సామరస్యాన్ని, ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందిస్తుందని, ఆటగాళ్లలో ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని రాష్ట్ర మంత్రుల బృందం పేర్కొంది. బీసీ రక్షణ చట్టంపై సచివాలయంలో ఈ రోజు మంత్రులు కొల్లు రవీంద్ర, కింజరపు అచ్చెన్నాయుడు, ఎస్ సవిత, వంగల్పూడి అనిత, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో 50% పైగా జనాభా, 142 కులాలు బీసీల్లో ఉన్నారని, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను పురోభివృద్ధిలో నడిపేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రక్షణ చట్టానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. జనాభాలో అధికంగా ఉన్నప్పటికీ వేధింపులు, దాడులకు గురవటం బాధాకరమని, బీసీలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించేలా చట్టం రూపొందించమని అధికారులకు మంత్రుల బృందం సూచించింది. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఊరేగింపు అనంతరం సిరిమానును గుడి బయట భక్తులకు దర్శనార్థం ఉంచుతారు. మరుసటి రోజు నుంచి భక్తులు సిరిమాను చెక్కలను చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని వాటిని ఇంట్లో దాచుకుంటారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. దీనిపై భక్తులు తమ నమ్మకాన్ని వివరించారు. అమ్మవారు అందరు చెక్క మంచి జరగాలని, అందరు దేవుడి మూల బీరువాల బాగోలేకపోయినా కష్టమైన సుఖమైన ఎల్లవేళప్పుడు అమ్మవారు కాపాడుతుందని అమ్మవారి చెక్క మేము అమ్ముతాం. సంవత్సరంకి ఒకసారి మేము సంవత్సరం అంతా సేవ చేస్తాం. అమ్మవారికి 10 రూపాయలు లెక్క తీసుకుంటాం అంతే. ఇక్కడ పండగకి ప్రతి సంవత్సరం వస్తాం. అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకం. ఆవిడ సిరిమానోత్సవం ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు వస్తారు. ఆవిడ ప్రతినిత్యం కూడా అందరూ తలుచుకుంటారు. ఈ సిరిమాను చూసిన తర్వాత ఆ చెక్కలు కూడా ఇంటికి పట్టుకెళ్ళి పూజ గదిలో పెట్టి అమ్మవారిగా భావించి పూజ చేస్తుంటారు. ఆవిడ అంటే ఉత్తరాంధ్ర భక్తులందరికీ కూడా చాలా నమ్మకం. ఆవిడ ఇంటి ఇలవేల్పుగా పూజ చేస్తుంటారు. మాకు కూడా మేము ప్రతి సంవత్సరం అమ్మవారి పూజ చేస్తుంటాం. మరి పోలీసులు అయితేనేమి బాగా ప్రజలకి సహకరించి ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించినందుకు ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ప్రజలపైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలోనే ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని, దీని కారణంగా ధరలు నియంత్రణలోనే ఉన్నాయన్నారు. అంతేకాకుండా రైతు బజార్లు, మాల్స్, ఇతర హోల్సేల్ దుకాణాల వద్ద పౌర సరఫరాల శాఖ అధికారులు మానిటరింగ్ చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించామని, దళారుల బెడద లేకుండా నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఆదేశం ప్రకారం మనం ఎసెన్షియల్ కమోడిటీకి ఇక్కడ ప్రైస్ మానిటరింగ్ కమిటీ, నేను జేసీ యాజ్ హెడ్ది, తర్వాత డిఎస్ఓ డిఎం అన్ని కలిపి ఒక మీటింగ్ పెట్టాను. తర్వాత పైన ప్రభుత్వ ఆదేశం ప్రకారం పామ్ ఆయిల్ 110 రూపీస్కి, అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ 120 రూపీస్లో ప్రతి రైతు బజార్కి, తర్వాత స్పెషల్ కౌంటర్ రిటైల్ ఆపరేటర్ ద్వారా, మన డీలర్ ద్వారా ప్రతి దాంట్లో అది మన సిఎస్డిటీస్ ద్వారా పక్కా ఇది సేమ్ ప్రైస్లో ఇస్తున్నాను. మన రైతు బజార్లో అది సేమ్ శ్రీకాకుళంలో
ఆమ్దల్ వలసలో ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ రైతు బజార్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది స్పెషల్ కౌంటర్ ఎమ్మెల్యే ద్వారా ఇనాగ్రేట్ చేశాము. అదేవిధంగా మన స్పెషల్ కౌంటర్ రిటైల్ పెద్ద రిటైల్ ఆపరేటర్ ఉన్నారు. పైన నుంచి క్లియర్ కట్గా మీటింగ్లో చెప్పిన రిటైల్ అవుట్లెట్లో కూడా సేమ్ పామ్ ఆయిల్ తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ సేమ్ ప్రైస్లో ఇస్తున్నారు. సో మన మానిటరింగ్ కమిటీ CSDT ద్వారా జరుగుతుంది. ప్రతిరోజు కన్జ్యూమర్కి టోటల్ ఎంతమందికి పామ్ ఆయిల్ ఇస్తున్నారో సన్ఫ్లవర్ ఇస్తారో ప్రతిరోజు నేను సాయంత్రంకి రివ్యూ చేస్తాము. సో మన జిల్లాలో శాంతిపూర్లో ప్రతి దాంట్లో సేమ్ ప్రైస్లో అందరూ ఇస్తున్నారా, ఇబ్బంది ఏం లేదు పబ్లిక్కి. ఇప్పటి వరకు ఏం కంప్లైంట్ లేదు మీడియా కర్మీ ద్వారా ఆర్ పొలిటీషియన్ ద్వారా పబ్లిక్ ద్వారా ఇప్పటి వరకు నా దగ్గర ఏం కంప్లైంట్ రాలేదు. ఆరోగ్యవంతమైన జీవితం మంచి ఆహారం తీసుకోవడం ద్వారానే సాధ్యమని బాపట్ల, ఒంగోలు, కడప, అన్నమయ్య జిల్లాల ఆహార భద్రతా అధికారి ప్రభాకర్ తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రభాకర్ మాట్లాడుతూ మెరుగైన జీవితం, మంచి భవిష్యత్ కోసం స్వచ్ఛమైన ఆహారం మనందరి హక్కు అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. క్రయ విక్రయాలు చేసే వ్యాపారస్తులు ప్రజలకు నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను విక్రయించాలని ఆయన కోరారు. ప్రజలు సైతం కల్తీ ఆహార పదార్థాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనే అంశం మీద ఈరోజు వరల్డ్ ఫుడ్ డే జరుగుతుంది. అసలు స్వచ్ఛమైన ఆహారం ఎలా దొరుకుతుంది, పోషకాహారం ఎలా దొరుకుతుంది అంటే వ్యాపారస్తులందరూ హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, కిరాణా షాపులు కానీ, మాల్స్ కానీ, ఎక్కడైనా సరే స్వీట్స్ కానీ, బేకరీస్ కానీ, స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఏదైనా సరే స్వచ్ఛమైన పోషక విలువలు కలిగిన మంచి ఆహార పదార్థాలు అమ్మాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఉంది. ప్రతి ఒక్కరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇచ్చే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా చేయించుకొని ఫుడ్ సేఫ్టీ నియమ నిబంధనలు ఎలా పాటించాలి, మంచి ఆహారం ఎలా అందించాలనే దాని మీద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఆ ట్రైనింగ్ ప్రకారం స్వచ్ఛమైన ఆహారం అనేది ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీదేను. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ గంజాయి రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని, దీనికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి పంట పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని, దీన్ని నివారించేందుకు గంజాం, రాయగడ, కోరాపుట్, గజపతి జిల్లాల పరిధిలోని పోలీస్ అధికారులతో ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లోకల్గా కన్జంప్షన్ ఏదైతే ఉందో పర్సన్స్ను ఐడెంటిఫికేషన్ అన్నది జరుగుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్ మనకు ఒక రోజుతో కాదు కానీ కంటిన్యూస్గా జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమంది డిఅడిక్షన్ సెంటర్స్కి పంపించడం జరిగింది. అది మనకి లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్. సెకండ్ గాంజాకి రిలేటెడ్ ఏంటంటే ఇక్కడ నుంచి జరుగుతున్న ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పోర్టేషన్ పైన ఆల్రెడీ మనకు ఇంటర్స్టేట్ బార్డర్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ బార్డర్లో కూడా పైడిలి బార్డర్లో కూడా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో వాటిల్లోనే మనకి ఖచ్చితంగా మనకి రెగ్యులర్గా దొరుకుతుంది. సో దాని అర్థం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కంటిన్యూస్గా అవుతుంది. సో దానిపైన మనం తక్కువ ఇది కాకుండా లోకల్గా కూడా మనకి అక్కడక్కడ డైనమిక్ వెహికల్ చెకింగ్ అనేది చేస్తుంది. సో ఇది మన లోకల్ లెవెల్కి ఉన్నది. దీంతో పాటు మనకి ఎక్కడైతే సోర్సెస్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఉందో కల్టివేషన్కి సంబంధించి ఆ నేమ్స్ అన్నిటిని మనం ఐడెంటిఫై చేసి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒడిశా పోలీస్కి షేర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని వాళ్ళు లోకల్గా కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇప్పటి నుంచి వాళ్ళు స్ట్రిక్ట్గా వెళ్ళడం అన్నది క్లియర్గా కమ్యూనికేట్ చేశాం. అండ్ వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఎలాగైతే మన ఏపీ పోలీస్ చేశారు సేమ్ ఒడిశా పోలీస్ చేయడానికి మనకి మల్కాన్గిరి కావచ్చు, గజపతి కావచ్చు, గంజాం డిస్ట్రిక్ట్స్ కావచ్చు, కోరాపుట్లో కావచ్చు, ఈ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో చేయడానికి రెడీ ఉన్నారు. మనకి స్టేట్ లెవెల్లో ANTF యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి ఉన్న IG సార్ కూడా మనకి పక్క స్టేట్స్ తోటి కోఆర్డినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్జీరియా పర్యటన ముగించుకుని ఈరోజు మౌరిటానియా దేశానికి చేరుకున్నారు. మౌరిటానియాలో ఆమె ఆ దేశ అధ్యక్షులు మొహమ్మద్ ఔల్ద్ చీక్ ఎల్ గజౌనీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అదేవిధంగా ఇరు దేశాల సంస్కృతి, విదేశీ కార్యాలయ సంస్థలు, విదేశీ కార్యాలయ సంప్రదింపులు, వీసాలకు సంబంధించిన 4 అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.
బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలిచే జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ స్థాపించి నేటికి 40 సంవత్సరాలు పూర్తయింది. తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి అంతర్గత భద్రతా సవాళ్ల పరిష్కారంలో రాష్ట్రాలకు సహకరించడమే లక్ష్యంగా 1984 అక్టోబర్ 16న ఎన్ఎస్జీని స్థాపించారు. దేశంలోని పలువురు ప్రముఖుల భద్రతకు కూడా జాతీయ భద్రతా దళాన్ని నియమిస్తున్నారు. ఈ జాతీయ భద్రతా దళం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కాగా ఎన్ఎస్జీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ భద్రతా దళానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఎస్జీకి భారత్ సెల్యూట్ చేస్తోందని, వారి అంకిత భావం, ధైర్యం, దేశ భద్రతలో వారి నిశ్చయాత్మక ధోరణి ప్రశంసనీయమని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీని వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రతా దళానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఎస్జీ సిబ్బంది, వారి కుటుంబాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఎస్జీ దళాల ధైర్యం, వృత్తి నైపుణ్యం వంటివి దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దేశానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. నమ్మకం, స్నేహం, సహకారం లోపిస్తే పొరుగువారు దూరం అవుతారని, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆ దేశం ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. పాకిస్తాన్లో ఈ రోజు జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో పాల్గొన్న ఆయన పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలు ఉంటే ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలకు అవకాశం ఉండదన్నారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనే నిమిత్తం పాకిస్తాన్ వెళ్లిన జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో ముచ్చటించారు. ఇరువురు కరచాలనం చేసుకున్నారు. కాగా 9 ఏళ్ల తర్వాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్తాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2015 డిసెంబర్లో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్లో పర్యటించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు డాక్టర్ ఎస్ జయశంకర్ పాకిస్తాన్లో పర్యటిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తీవ్ర వర్షపాతం నమోదవుతున్న కారణంగా రెండు రాష్ట్రాల మత్స్యకారులు ఒడ్డుకు వెళ్లారని చెన్నై పీఆర్ఓ హెచ్చరించారు. వాతావరణం మెరుగుపడే వరకు జాలర్లు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. రెండు రాష్ట్రాల తీరాల వెంబడి ప్రస్తుత వాతావరణ సవాళ్లను తగ్గించడానికి సహాయక బృందాలతో పాటు వైద్య సిబ్బందిని సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమీక్షలు నిర్వహించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఆస్తి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నమోదయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏంటంటే మీ అందరికీ తెలుసు 10th మాకు ఫస్ట్ ఫోర్కాస్ట్ అందిన వెంటనే ఆ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన సౌత్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ యాజ్ వెల్ యాజ్ రాయలసీమ జిల్లాల కలెక్టర్స్, ఎస్పీస్ అందరితో కూడాను సో టెలికాన్ఫరెన్స్ స్పెషల్ సిఎస్ గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ వీళ్ళందరూ కూడాను టీసీ తీసుకోవడం జరిగింది. టెలికాన్ఫరెన్స్ ద్వారా అందరిని కూడా అలర్ట్ చేశారు. అలాగే అట్ ది సేమ్ టైం ఏంటంటే అప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యి సెలవులన్నీ కూడా క్యాన్సిల్ చేసి, ఎందుకంటే అప్పుడు మనకి దసరా సెలవులు కూడా రావడం జరిగింది వరుసగా 3 రోజులు. అందుకని చెప్పేసి సెలవులను కూడా క్యాన్సిల్ చేసి జిల్లా యంత్రాంగం అంతా కూడా వచ్చి డ్యూటీస్లో జాయిన్ అయ్యి ఎక్కడ కూడా అంటువాడి ఇన్సిడెంట్స్ లేకుండా, ముఖ్యంగా ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, తర్వాత కడప, ఇప్పుడు నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు కూడాను సో ఇప్పుడు ఆ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఫోర్కాస్ట్ ప్రకారం ఏంటంటే రాయలసీమ జిల్లాలన్నీ కూడాను ఏదైతే ఈ లో ప్రెజర్ ఫామ్ అయ్యి సో ఆ ఎఫెక్ట్ అయితే అవబోతుందో అండ్ ఎక్కడైతే ఇంపాక్ట్ పడిపోతుందో ఆ జిల్లాలందరూ కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఏంటంటే సురక్షిత ప్రాంతాలకు తరలించి
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.